పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబుపై రేపల్లె పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగు చేసి రైతులను ఆదుకోవాలంటూ రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికుటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయన్ను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. అశోక్ బాబుపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల మండిపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పీఎస్ ముందు ధర్నాకు దిగాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబుపై రేపల్లె పోలీసులు జులుం ప్రదర్శించారు. దాడి చేసిన పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల దాడిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. వేమూరు రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికుటి అశోక్ బాబు కాల్వల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని వరికుటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని, తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 10 మంది పోలీసులు అశోక్ బాబును చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్ స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు అంబులెన్స్ లో వరికుటిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆసుపత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రైతులకు అండగా చేస్తున్న ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా దాడిని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. మరి అధికారులు రాలా, నేను ఇక్కడ అధికారులు వచ్చిందాక ఇక్కడ ఆఫీస్ దగ్గరే కూర్చున్నామని చెప్పేసి కూర్చుంటే డిఎస్పీ గారు చెప్పారు నేను వస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఈ టౌన్ సిఐ రౌడీ ఆ గోండా ఇక్కడికి వచ్చి ఒక అధికారి లాగా ప్రవర్తించలా. టచ్ చేయొద్దనంటే మాకు అన్ని పవర్స్ ఉన్నాయి అన్నాడు. నడుము మీద గుద్దుకుంటూ అతను ఈ ఊర్లో రెవల్యూషన్ చేస్తున్నాడు. అతను గుద్దుకుంటూ పంచేస్తూ 5 పంచులు నడుము మీద గుద్దుతూ, కిడ్నీల మీద గుద్దుతూ పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొని కింద పడేశారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు, జూపుడి ప్రభాకర్ రావు తదితరులు పోలీసుల తీరును తప్పుబట్టారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.